ఒకదానికొకటి వ్యవస్థలో ఎట్లాంటి లింక్ ఉంటుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక సాఫ్ట్‌వేర్ వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. సాఫ్ట్‌వేర్ వాళ్ళ ఉద్యోగాలు పోయాక రియల్ ఎస్టేట్ వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. నష్టాల పాలు కాబోతున్నటువంటి పరిస్థితి. ఇది ఓ మంచి స్టోరీ రాసుకొచ్చింది జ్యోతి. కృత్రిమ మేధరాకతో ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రభావం చూపుతోంది. బహుళజాతి ఐటీ కంపెనీల్లో కూడా భారీగా ఉద్యోగాల కోతలు, కొత్త నియామకాల్లో మందగమనం, జీతాల పెరుగుదల మీద సందేహాలతో చాలామంది ఉద్యోగులు ఇళ్ల కొనుగోలు ఆలోచన వాయిదా వేసుకున్నారు. దీంతో ఐటీ హబ్లైన హైదరాబాద్, బెంగళూరు, పూణేల్లో ఇళ్ల విక్రయాల మీద ప్రభావం పడింది. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక చెప్తోంది. కరోనా అనంతరం సుమారు 5 ఏళ్లు గృహరంగం దూసుకుపోయిందని, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో కన్సాలిడేషన్ జరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా పరిశోధక విభాగం డైరెక్టర్ అంకిత్ సూద్ చెప్తున్నారు. ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగుల ఇళ్ల కొనుగోలుతో రుణభారాన్ని పెంచుకోవడానికి సిద్ధం కావడం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. పూణే, హైదరాబాద్లో ఇళ్ల విక్రయాల్లో బాగా తగ్గుదల ఉందని, బెంగళూరులో మాత్రం తగ్గుదల స్వల్పంగా ఉందని వెల్లడించాయి. ఐటీలో ఉద్యోగాల కోత, కొత్త నియామకాలపై అనిశ్చితి, ఆర్థిక భారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు వంటి వాటితో దేశంలోని ప్రధాన నగరాలు గత ఏడాది ఇళ్ల విక్రయాలు 14% తగ్గినాయని ప్రాపర్టీ పిస్టల్ సంస్థ ఎండీ ఆశీష్ నరేన్ చెప్తున్నారు. కొనుగోలు అయ్యే ఇళ్ల సంఖ్య తగ్గినా విలువ పరంగా మాత్రం 6% పెరిగిందని చెప్పారు. అయితే మార్కెట్ల పరిస్థితులు మరీ బలహీనంగా ఏమీ లేవని, ఇది తాత్కాలిక విరామం మాత్రమే అంచనా వేశారు. త్వరలోనే గృహాల కొనుగోలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీకి హబ్గా మారిన హైదరాబాద్ మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఎండీ కీర్తి చిలుకూరు చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు తగ్గాయని, అద్దెదారుల పెరుగుదలలోనూ మందగమనం నెలకొందన్నారు. అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆర్థిక ఐటీ వ్యవస్థల పునాదులు బలంగా ఉన్నాయని, ఇళ్ల కొనుగోలు వేగంగానే పుంజుకుంటాయన్నారు. అమెరికాకు చెందిన ఆన్లైన్ ఎడ్యుటెక్ సంస్థ చెగ్ 2 దశాబ్దాల కంపెనీ అయినా కరోనా కాలంలో ఆన్లైన్ చదువులు మొదలు కావడంతో భారీగా ఎదిగింది. ఆన్లైన్ తరగతులు రారాజుగా వెలుగుంది. విభిన్న కోర్సుల పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆన్లైన్ క్లాసుల నుంచి హోంవర్క్ అవసరమైన సహాయం ద్వారా దాకా అందించింది. 2022లో మధ్యలో కంపెనీ షేర్ ధర $113కి పెరిగింది. సంస్థ విలువ సుమారు $1.4 లక్షల కోట్లు, $15 బిలియన్ చేరింది. అంతటి ఎడ్యుటెక్ సంస్థ కూడా చాట్ జీపీటీ, ఇతర కృత్రిమ మేధ ప్రోగ్రాముల దెబ్బకి కుప్పకూలిపోయింది. కృత్రిమ మేధ ప్రోగ్రామ్, చాట్ బాట్లు, హోంవర్క్, గణిత సమస్యల పరిష్కారం నుంచి వ్యాసాల దాకా అన్ని క్షణాలు అందిస్తుండడం, అది ఉచితంగా అందుతుండడం ప్రభావం చూపింది. కేవలం 4 ఏళ్లలోని సంస్థ విలువ 99% కరిగిపోయి 1,460 కోట్లు కాస్త $156 మిలియన్ పడిపోయింది. సంస్థ షేరు ఇప్పుడు కేవలం $1 లోపే ట్రేడ్ అవుతుంది. గత ఏడాది అక్టోబర్లో చెక్ సంస్థ 45% మంది ఉద్యోగులు తొలగించింది. కృత్రిమ మేధ ప్రభావంతో సంస్థ ఆదాయం భారీగా తగ్గిపోయిందని, ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని ఆ సమయంలో సంస్థ యాజమాన్యం ప్రకటించింది. తాము కూడా ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన సేవలు కంటెంట్ అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పింది. మరో విశేషం ఏంటంటే, చెక్ సంస్థ ఇటీవల గూగుల్ పైన దావా వేసింది. విద్యా సంబంధిత అంశాలపై గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏఐ అక్కడే సమాధానాలు ఇస్తుంది. దాంతో తమ వెబ్సైట్లకు వచ్చే ట్రాఫిక్కి దెబ్బపడిందని కూడా కంప్లైంట్ చేసుకొచ్చింది.